హై వ్యూస్, మీకు బాగా గుర్తుంటే జస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చాలామంది పేపర్లో, ఛానల్స్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అంతా కూడా కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి ఒక న్యూస్ ఏదైనా ఉంది అన్న, ఒక అంశం ఏదైనా ఉందన్న. పెట్రోల్ ముందు 100 రూపాయలకి చేరిద్దా, డీజిల్ ముందు 100 రూపాయలకి చేరిద్దా, అట్ ది సేమ్ టైం డాలర్ 100 రూపాయలకి చేరువైద్దా, లేదంటే పెట్రోల్ ముందు 100 రూపాయలకి చేరువైద్దా. లక్కీలీ డాలర్ అయితే 100 రూపాయలు చేరువుగాల, ఈ పెట్రోల్ డీజిల్ మాత్రం 100 రూపాయలు దాటేసింది. అందులో ఏ మాటకు ఆ మాట, ఒకానొక సమయంలో డీజిల్ కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ కూడా క్రాస్ చేసింది. బట్ ఇప్పుడు వచ్చేసి పెట్రోలే ఈ డీజిల్ కన్నా 10 రూపాయలు, 15 రూపాయలు, 5 రూపాయలు ఎంత ఎక్కువ ఉన్నట్టుంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఈ ప్లేస్లోకి ఈ వెండి, బంగారం వచ్చేసి, వెండి వచ్చేసి 1,00,000 రూపాయలకు చేరువైద్దా కేజీ, లేదు 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,00,000 రూపాయలకు చేరువైద్దా అన్నది ఈరోజు పెద్ద టాక్ అన్నట్టు. నేను గతంలో ఇదే చెప్పున్నాను, కుదురు క్రితం కూడా 1,00,000కు చేరువేటట్టుంది గోల్డ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ ఈలోపు వెండా లేదన్నప్పుడు బంగారం ముందేది. ఈరోజు మరల రేట్లు పెరిగాయి, ఒక 600 ఎంతో పెరిగినట్టుంది బంగారం. 73,150 రూపాయలు, ఏది 24 క్యారెట్ అంటే బిస్కెట్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్, ఇది వచ్చేసి 67,050 రూపాయలకు ఉంది. సో భయంకరంగా పెరిగినట్టు ఈ మధ్యకాలం. కమింగ్ టు సిల్వర్, వెండి, ఇది వచ్చేసి మొన్నటి వరకు 70,000, 75,000 అలా ఉందా, ఇప్పుడు వచ్చేసి కోర్స్ పెరుగుతూనే ఉంది అనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఏకంగా 89,500 ఉంది. ఈ సిల్వర్ ఏంటంటే కొన్ని రకాల మందుల్లో వాడతారు, ఇండస్ట్రీస్ వాడతారు, ఫార్మాలో వాడతారు, తర్వాత కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్, వాటిలో కూడా వాడుతూ ఉంటారు. దానివల్ల దీనికి డిమాండ్ పెరిగిపోతుంది అనమాట. కోర్స్ కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా వాడుతూనే ఉంటారు. బంగారం వాడాలంటే బంగారం కూడా వాడతారు, కానీ బంగారానికి సంబంధించి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ ఆర్నమెంట్స్ అన్నట్టు లైక్ ఈవేలో. అందువల్లనే ఈ మధ్య ఏమవుతుంది, సిల్వర్ ఎక్కువగా వెళ్తూ ఉంది, రేట్ పెరిగిపోతుంది. సో ఫైనల్లీ 89,500 ఉన్నటువంటి కేజీ వెండి, 73,150గా ఉన్నటువంటి 10 గ్రాముల బంగారం, రెంటిలో ఏది 1,00,000కు చేరువైద్ది అన్నప్పుడు ఆబ్వియస్ అంతా కూడా సిల్వర్ అనే చెప్తారు. ఏ మాత్రం స్టాక్ మార్కెట్లో అటు ఇటు తేడా కనుక పడ్డా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని ఆయా దేశాల మధ్య అశాంతి రేకొన్నా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావం చూపినా, ఆబ్వియస్లీ బంగారం ఒక్కసారిగా దూసుకుపోయింది. నేను మరలా చెప్తున్నా, బంగారం అయితే తగ్గే ఛాన్స్ అయితే లేదు, వెండి అయితే తగ్గే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ బంగారం మహా తగ్గినా, ఇప్పుడు 73,150 ఉంది కదా, మహా తగ్గితే ఒక 68,000, 69,000 దాకా రావచ్చు, అంతకుమించి రాదు. ఈ 22 క్యారెట్లు వచ్చేసి ఎంత ఉంది, ఈరోజు 67,050 రూపాయలు ఉంది కదా, మహా అయితే 65,000, 64,000 రావచ్చు, ఇంకా అంతకుమించి కష్టం. దాన్ని బట్టి చూసుకొని డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనాలనుకున్నప్పుడు హ్యాపీగా కొనిపెట్టుకోండి.